వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ లొకాలిటీలో ఒక ప్రైమ్ లొకాలిటీలో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ గురించి మనం ప్రతిదీ ఈ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. సో చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఈ హౌస్ డైమెన్షన్ 30 ఉంటుంది. మనకి ఫేసింగ్ లెంత్ వచ్చేసి మనకి 50 ఉంటుంది. 167 గజాల బిట్టు, G+1 LRS ఫుల్ పేడు. మనకి ఒక చిట్టు మనకి ఇళ్ళ మధ్యలో ఉంది. ఇల్లు చూసుకోవచ్చు, ఇళ్ళ మధ్యలో ఉన్న ఈ హౌస్. సో ఈ ఆల్రెడీ కాలనీలో మనకి గేటెడ్ కాలనీ కాబట్టి వెంచర్లో మనకి కమిటీ హాల్ ఉంది. మనకి 30 ఫీట్ల సీసీ రోడ్డు, సో బ్లాక్ టాప్ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కలెక్షన్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది మనకి. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు, ఒక సెడాన్ వెహికల్ అయితే మనకి. సో కాకపోతే ఈ హౌస్ ఓన్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ది కాదు, తను ఉండడానికని కట్టుకున్నారు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల సేల్ చేస్తున్నారు ఇది. సో మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంది. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకి ఈశాన్య మూలలో మనకి బోర్ ఇచ్చారండి. బోర్ వచ్చేసి మనకి 600 ఫీట్ల వరకు బోర్ వేశారు. ఇది వాటర్ స్టోరేజ్, 18 లీటర్ల కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్ ఇది. మనకి హౌస్కి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ సెట్ బ్యాక్లో ఈ లాస్ట్ డేట్ ఎండ్లో కూడా మనకు వచ్చిన వాష్ ఏరియా ఇచ్చారు. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం చూడవచ్చు, ఎంత అంటే ప్రీమియం అంటే చాలా ప్రీమియం హౌస్ ఇది. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంది. సో మన కింద ఫ్లోర్ చూసుకుంటే మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు బ్లాకిష్లో. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే వైట్ కలర్ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు ఇల్లు. సో హౌస్ ఎంట్రీ చూసుకుంటే మనకి ఇది మెయిన్ హాల్లో మనకి ఇది టీవీ యూనిట్ వస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే వెంటిలేటర్ పర్పస్లో ఇక్కడ విండో, మనకి విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోస్ ఇచ్చారు, అది కూడా గ్రిల్ ఫిట్టింగ్ ఇచ్చారు చూడండి మళ్ళీ. సో మనకి పైన ఫాల్సింగ్ డిజైన్ చూడండి. సో ఇది ఎక్కడ కూడా బిల్డర్ది కాదండి, కన్స్ట్రక్షన్ అంతా ఓన్, అతను ఉండడానికని కట్టుకున్నాడు. కొన్ని రీజన్స్ వల్ల సేల్ చేస్తున్నారు ఈ హౌస్ని. సో మనకి ఇది డైనింగ్ ఏరియా. సో ఇది చూసుకుంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి. ఓపెన్ కిచెన్ పక్కనే మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు, సపరేట్ మెయిన్ డోర్ ఇచ్చి మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఇలా. సో ఈ డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ ఒక చిన్న వాష్ బేస్ కూడా పెట్టుకోవడానికి టైల్స్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 2 BHKతో ఉంటుంది. సో ఇదొక బెడ్రూమ్ ఉంటుంది, ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. సో ఈ బెడ్రూమ్ చూసుకుంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకి ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు. సో మనకి వాల్కి చూసుకుంటే ఈ బెడ్రూమ్లో బ్లూ కలర్లో మనకి కలర్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. సో మెటీరియల్ కానీ చూడొచ్చు, మెయిన్ డోర్ కానీ బెడ్రూమ్ డోర్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇది. సో ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా మనకి. సో ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు ఈ వాల్కి ఈ కలర్ ఇవ్వడం జరిగింది. సో మెటీరియల్లో ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి, చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి మెయిన్ డోర్ చూసుకోండి, ఎంత ప్రీమియం లుక్ ఉంటుందంటే అంత ప్రీమియం లుక్ ఉంటుంది ఇది. సో చూడండి. సో గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్. ఇది మనకి ఈస్ట్ ఫేసే మెయిన్ డోర్ ఉంటుంది. చూడండి ఎంత అంటే చాలా ప్రీమియం లుక్లో ఉంది చూడండి మెయిన్ డోరే. సో మెయిన్ డోర్ వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. చుట్టూ ఇల్లే ఉంటాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంది హౌస్ మనకి. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే కూడా సేమ్ అండి, అంటే డోర్ చూడండి ఎంత ప్రీమియం, కంప్లీట్గా ఇండియన్ టేక్ అని చెప్తున్నారు ఇల్లు. సో హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం హౌస్ ఇది. సో ఇన్సైడ్ చూసుకుంటే వైటిష్లో మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు, సేమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే రూమ్ సైజెస్ అనేది కొంచెం స్పేసెస్గా ఉంటాయి. ఇప్పుడు మనం మీరు చూస్తుంది హాల్ చూడండి, హాల్తో పాటు లివింగ్ ఏరియా. ఇక్కడ మనకి టీవీ యూనిట్ చూడండి ఎంత ఫినిషింగ్ ఇచ్చారో బ్లాకిష్లో, చాలా అంటే చాలా ప్రీమియం హౌస్ ఇది. సో మనకి రైట్ సైడ్లో వెంటిలేటర్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. విండో కూడా మనకి ఇక్కడ PVC విండో ఇచ్చారు. కింద కంప్లీట్గా మనకి చూడండి గ్రానైట్ ఫినిషింగ్ విత్ గ్రిల్స్తో పాటు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ పూజా రూమ్ అండ్ అదేవిధంగా కిచెన్. ఈ ఓపెన్ కిచెన్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి.
సో ఈ కిచెన్ నుంచి మళ్ళీ ఇలా సేమ్ అండి. బెడ్రూమ్స్ అనేది కొంచెం సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి 15x18 ఉంటుంది సైజు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే విండోస్ అన్ని వుడెన్ విండోస్ ఇచ్చారు. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి పీవీసీ విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్, అది కూడా మార్బుల్ ఫినిషింగ్ చూడండి. సో ఇది, సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా సేమ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మళ్ళీ ఒక్కసారి ఈ హౌస్ గురించి డిస్కషన్ చేస్తే, హౌస్ డైమెన్షన్ మనకి ఇంజాపూర్ కమాల్ నుంచి మనకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్ ఇది. సాగర్ హైవేకి మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే మనకి 30x50, 167 గజాల బిట్టు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. మీకు G+1 చాలా అంటే చాలా ప్రీమియం హౌస్ ఇది. ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 చెప్తున్నారండి. ప్రైస్ విషయానికి వస్తే మనకి 1,40,00,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.